హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా వదులుకున్న ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మనకు ఈ జాబ్లో స్టార్టింగ్ 70,000 శాలరీ అయితే పే చేస్తున్నారు. నోటిఫికేషన్ కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇంటర్వ్యూ కూడా ఏం లేదు. ఇదైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి గ్రూప్ డి పోస్టులు అయితే రావడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు లీగల్ అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ గ్రేడ్ 2 అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే పోస్టులు అయితే రావడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే 24/2026 అండి. అదే క్లోజింగ్ 25/3/2026. 1 మంత్ అయితే గ్యాప్ ఇచ్చారు అప్లికేషన్కి. దీంట్లో మనకు లీగల్ అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, గ్రేడ్ 2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి అయితే వేకెన్సీస్ అయితే చూసుకుందాం. ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే మనకు లీగల్ అసిస్టెంట్స్కి అయితే ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నుంచి అయితే డిపార్ట్మెంట్లో అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అండి. పే లెవెల్ చూసుకుంటే 6th పే లెవెల్, అంటే మీకు స్టార్టింగే 70,000 దాకా వస్తుంది. దీంట్లో అన్రిజర్వ్డ్ అయితే 3 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ అయితే 1 ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 1 ఉంది. టోటల్ చూసుకుంటే 5 పోస్టులు అయితే ఉన్నాయి. లీగల్ అసిస్టెంట్ ఇంకో పోస్ట్ చూసుకుంటే ఢిల్లీ సూపర్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అండి. అన్ని పర్మనెంట్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదండి. పే లెవెల్ అయితే 7 ఉంది. దీంట్లో మీకు 1,12,000 దాకా వస్తుంది. అన్రిజర్వ్ అయితే 2 ఉన్నాయి. ఓన్లీ 2 పోస్టులే ఉన్నాయండి. లీగల్ అసిస్టెంట్లో ఇంకోటి కూడా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ చూసుకుంటే 2 పోస్టులు అయితే ఉన్నాయి. 6th పే స్కేల్ అండి ఇది. లీగల్ అసిస్టెంట్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఇంకో పోస్ట్ అయితే ఉంది. ఒకటే పోస్ట్ ఉందండి అన్రిజర్వ్డ్. అసిస్టెంట్ ఇంజనీర్ చూసుకుంటే ఢిల్లీ జాల్ బోర్డ్లో డిపార్ట్మెంట్లో ఇదైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో 13 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. 10 అయితే ఓబీసీ వాళ్ళకి, 2 అయితే ఎస్సీ, 2 అయితే ఎస్టీ వాళ్ళకి ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్కి అయితే 5 ఉన్నాయి. టోటల్ 32 పోస్టులకి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే ఉందండి. దీంట్లో చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా మనకు 3 పోస్టులు అయితే కేటాయించారు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్లో చూసుకుంటే ఢిల్లీ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో మనకు పే లెవెల్ 7 అండి. అన్రిజర్వ్ అయితే 1 పోస్ట్ ఉంది. టోటల్గా మొత్తం చూసుకుంటే 1 పోస్ట్ ఉందండి. జూనియర్ ఇంజనీర్ సివిల్ చూసుకుంటే ఢిల్లీ జైల్ బోర్డు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ 180 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో 101 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రేడ్ 2లో చూసుకుంటే మనకు 576 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా అయితే 576 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో అయితే మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. పే స్కేల్ చూసుకుంటే 7-6 ఉందండి అన్నిటికీ. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు నుంచి అయితే ఈ నోటిఫికేషన్. టోటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్ ఓవరాల్ గ్రాండ్ టోటల్ పోస్టులు చూసుకుంటే మనకు 911 పోస్టులు అయితే రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి అయితే 42 ఉంది. మిగతా చూసుకుంటే 9, 5 ఉన్నాయండి. దీనికి మనకు లాస్ట్ డేట్ అయితే 25/3/2026 till 2:12 PM దాకా చేసుకోవచ్చు. ఇదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఈమెయిల్ అండి. ఇంపార్టెంట్ నోటీస్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. అప్లికేషన్ రిసీవ్డ్ బై పోస్ట్, బై హ్యాండ్, బై ఈమెయిల్ ఎక్సెట్రా విల్ నాట్ బి యాక్సెప్టెడ్ విత్ సమ్మరీ రిజెక్ట్ అండి. ఇది ఆన్లైన్ నోటిఫికేషన్ అండి. ఇది ఆఫ్లైన్లో అయితే కాదు. ఈ అప్లికేషన్ని మీరు పోస్ట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తే అదైతే మీరు రిజెక్ట్ అవుతుంది. ఇదైతే మీరు ఆన్లైన్ వాళ్ళ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ పోస్ట్ లీగల్ అసిస్టెంట్కి అయితే పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. దీంట్లో మనకు టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయండి. దీంట్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే
డిగ్రీ ఇన్ లా ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ఒక డిగ్రీ అయితే అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లీగల్ ప్రాసిక్యూటర్. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే లీగల్ ప్రాసిక్యూటర్గా కావాలంట. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే 3 years అడుగుతున్నారు. అలాగే ఒక LLB డిగ్రీ అయితే కావాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు 3 years అని. పే స్కేల్ చూసుకుంటే ఇక్కడ మనకు 35 నుంచి 1,12,000 దాకా వస్తుంది. ఏజ్ లిమిట్ అయితే నాట్ ఎక్సిడ్ 30 years, 18 నుంచి 30 years దాకా ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్ కూడా ఉందండి కేటగిరీ వైజ్గా. ఇక్కడ చూసుకోవచ్చు లీగల్ అసిస్టెంట్ ఇంకో పోస్ట్ కూడా చూసుకోవచ్చు మనం. దీనికైతే మనకు దీనికి కూడా LLB డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇది ఇంకోటండి లీగల్ అసిస్టెంట్ పోస్ట్. దీనికి కూడా ఎల్ఎల్బి అయితే అడుగుతున్నారు. అలాగే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీగల్ ప్రాసిక్యూటర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకోటి చూసుకుంటే లీగల్ ప్రాసిక్యూటర్ ఎడ్యుకేషన్ దీనికి కూడా LLB అయితే అడుగుతున్నారు. పే స్కేల్ అయితే అన్నిటికీ మోర్ దెన్ 1 lakh అయితే వస్తుందండి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్కి చూసుకుంటే మనకు టోటల్ 32 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికైతే సివిల్ ఇంజనీర్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సివిల్ ఇంజనీర్ అని బీటెక్ అయితే కావాలండి. దీనికి క్వాలిఫికేషన్ రిలైజబుల్ ఎట్ ద డిస్క్రిబుల్ కాంపిటెంట్ అథారిటీ. క్వాలిఫికేషన్ అయితే ఏం అడగట్లేదు. ఎక్స్పీరియన్స్ అయితే నిల్ అండి, ఏం అడగట్లేదు. పే స్కేల్ చూసుకుంటే 44 నుంచి 1,42,000 దాకా ఉంది. అంటే మీకు అరౌండ్ 1 lakh దాకా శాలరీ అయితే వస్తుంది స్టార్టింగే. ఏజ్ లిమిట్ అయితే నాట్ ఎగ్జిస్ట్ 30 years అండి. 18 నుంచి 30 years దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బీటెక్ డిగ్రీ సివిల్ చేసి ఉన్న వాళ్ళు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ చూసుకుంటే దీంట్లో టోటల్ ఒకటే పోస్ట్ ఉంది. దీంట్లో కూడా సేమ్ అండి. జూనియర్ ఇంజనీర్ చూసుకుంటే ఇది కూడా సివిల్ పోస్టే. దీంట్లో 118 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీ అయితే కావాలి. దీనికి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు. దీనికి కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే పోస్టులు అయితే చూసుకుందాం. టోటల్ మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. నార్మల్గా ఏ ఒక్క డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. ఏజ్ అయితే 30 years దాకా ఉందండి. దీంట్లో రిలాక్సేషన్ కూడా ఉంది. యాజ్ పేర్ పారా 18 ఒకసారి మీరు చదువుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇదైతే డిపార్ట్మెంట్ చూసుకుంటే ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ నుంచి అయితే అండి. దీంట్లో కూడా బ్యాచిలర్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు, అంతే అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బీ ఎన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అలాగే మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, అడ్వర్టైజ్ని బట్టి అన్నీ చదువుకొని ఒకసారి అయితే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో కరెక్ట్గా చూసి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో అయితే మెన్షన్ చేశారు. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చదువుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్స్కి అయితే వాళ్ళు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వాళ్ళకైతే ఫీ అయితే లేదండి. ఇక్కడ మనం ఎగ్జామ్ టైం టేబుల్ అయితే చూసుకోవచ్చు. మనకు 2 hours అయితే టైర్ 1 ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 MCQs అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ అయితే ఇంకా ఏం డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు. గ్రాండ్ టోటల్ అయితే 200 మార్క్స్ అంటే. సిలబస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటికల్, న్యూమరికల్, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అంటే 20 మార్క్స్ ఈచ్. ఏదైతే సెక్షన్ బి చూసుకోవచ్చు. సెక్షన్ బి అయితే 100 మార్క్స్కి ఇచ్చారు. టైర్ 2 చూసుకుంటే టోటల్ 100 మార్క్స్ అండి. అన్నిటికీ అలానే అన్ని పోస్టులకి చూసి మీరు ఒకసారి చదువుకొని అప్లై చేయండి. ఇక్కడ మనం రిలాక్సేషన్స్ అయితే చూసుకోవచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 35 ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీడీ వాళ్ళకైతే 30% ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ విల్ బి గివెన్ 5% రిలాక్సేషన్ ఇన్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్
సబ్జెక్ట్ టు ఏ మినిమమ్ ఆఫ్ 30% అండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చూసుకుందాం. ఎస్సీ ఎస్టీ ఫర్ గ్రూప్ బి అండ్ సి పోస్టులకు అయితే 5 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓబీసీ ఆఫ్ గ్రూప్ బీసీ అయితే 3 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే ఉన్న వారికి 15 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీ ఆఫ్ గ్రూప్ బీసీ వాళ్ళకైతే 13 years ఆఫ్ రిలాక్సేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన కామెంట్స్లో మెసేజ్ అయితే చేయండి. మీకు లింక్ ఇస్తాను. లింక్ ద్వారా ఈ అడ్వర్టైజింగ్ మొత్తాన్ని ఒకసారి చదవండి. చదివి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా కరెక్ట్గా చూసుకొని పోస్ట్ అయితే అప్లై చేయండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఇంకో వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఇలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది.